నారా చంద్రబాబు నాయుడు అనే నేను. చంద్రబాబు ఏడాది పాలన, ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, సంక్షోభాలను దాటి ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు, తాము చెప్పిన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం, ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం, ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు ఏడాది పాలన కొనసాగింది. ఆపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చూపించారు చంద్రబాబు. ఏవో హామీలిచ్చాం, అధికారంలోకి వచ్చాం అని లైట్ తీసుకోవడం లేదు. ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కాలయాపన చేసే ఉద్దేశం కూడా బాబులో ఎక్కడా కనిపించడం లేదు. చెప్పాం, మాట ఇచ్చినట్లు చేసి తీరాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. పెన్షన్ల పెంపుతో తొలి అడుగు వేసిన చంద్రబాబు ఓ రకంగా విమర్శలకు చెక్ పెట్టారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా దివాలా తీసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే విషయంలో చంద్రబాబు దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు విపత్తుల పరంపర, మరోవైపు నిధుల సంక్షోభం, అన్ని కష్టాల మధ్య కూడా రాష్ట్రాన్ని పట్టుదలతో ముందుకు నడిపించిన నేత చంద్రబాబు. విజన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ కలిపి పాలన అంటే ఏంటో మరోసారి నిరూపించారు డైనమిక్ సీఎం చంద్రబాబు. ఏడాది పాలనలో రైతు సంక్షేమం, ఉద్యోగ అవకాశాల సృష్టి, పారిశ్రామిక ప్రోత్సాహం, డిజిటల్ పాలనకు దారులు వేసిన విధానం, ఇవన్నీ ఒక మంచి భవిష్యత్తుకు బీజాలు వేశాయనే చెప్పాలి. అమరావతిని మరోసారి అభివృద్ధి రథానికి జతచేశారు. చంద్రబాబు పాలనలో లక్ష్య స్పష్టత ఉంది, వ్యూహాత్మక దృష్టి ఉంది, సమయపాలన ఉంది. ప్రతి నిర్ణయంలో ఓ విజన్ స్పష్టంగా కనపడుతోంది. నూతన పథకాలతో పాటు గతంలో ఆపిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు నమ్మకాన్ని అందిస్తూ సుస్థిరమైన పాలన దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు.